అది ఆలుగడ్డ, టమాటా అండ్ ఉల్లిగడ్డ అయితే కోసేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే జీడిపప్పు చూడండి, జీడిపప్పు అయితే వేస్తున్నా. ఇక్కడ ఉల్లిగడ్డలు టమాటా ఆలుగడ్డ 3 కోసిన. హైలైట్ కట్టెలపై విన చేస్తున్నా. కట్టెలపై విన చేసి తిని బోర్ నీళ్ళు తాగితే మంచి ఆరోగ్యం. కట్టెలపై విన ఉండడం ఆరోగ్యం. వాటర్ తాగుతాం కదా రెగ్యులర్గా, బోర్ నీళ్ళు తాగితే ఆరోగ్యం. కానీ అయితే ఇప్పుడైతే కోసిన. ఇప్పుడైతే మనం చేద్దాము, కర్రీ ఎట్లయితుందో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఆయిల్ కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసినాం. ఉల్లిగడ్డలు వేసి అట్లా తాలింపు చేయాలి. ఫస్ట్ జీడిపప్పు వేసేసినాం కర్రీలా. చూద్దాం. ఆలుగడ్డలు వేసేసినాం. అల్లం వేసినాం. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసినాం, కొంచెం కారం అయితే వేసినాం. ఇంకోటి అయితే ఏంటంటే ఇది చికెన్ అది వెజిటేబుల్ మసాలా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి కొబ్బరి పొడి కూడా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఇక కూర అయితే రెడీగా అయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నంలో ఇట్లా జీడిపప్పు అయితే వేసినాము. నీకు అన్నంలో ఇట్లా జీడిపప్పు చూపిస్తా, 1 minute. ఇక అన్నంలో ఇట్లా జీడిపప్పు వేసి వండేసినాం. జీడిపప్పు చూడండి, అన్నంలో ఇట్లా వేసినాం. ఇక అన్నంలో కూడా జీడిపప్పు వేసినాం. ఇప్పుడు ఒక్కసారి అయితే ఇక తిందాము. ఇక ఇప్పుడైతే ఒక్కసారి అయితే తిందాము జీడిపప్పు అండ్ ఇది కలుపుకొని. వెరీ టేస్ట్, చాలా బాగుంది, సూపర్.